వాళ్ళారా, ఈరోజు కన్నీటి ప్రార్థన అనేటువంటి అంశాన్ని గురించి మీతో నేను మాట్లాడాలని కోరుతున్నాను. హన్నా యొక్క ప్రార్థన అంటే ఏ విధంగా ఒక వ్యక్తి కన్నీటితో ప్రభు దగ్గర మొరపెట్టితే దేవుడు ఎలా రెస్పాండ్ అవుతాడు. కన్నీరు కార్చగానే దేవుడు కరిగిపోతాడు ప్రేమ వాళ్ళారా. అందుకే బైబిల్లో కన్నీటి ప్రార్థనకు ఒక ప్రత్యేకత ఉంది. బైబిల్లో అనేక రకాలైన ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన, నిజముగా మొరపెట్టడం, ఉపవాస ప్రార్థన, కన్నీటి ప్రార్థన, సంపూర్ణ రాత్రి ప్రార్థన. అందుకే పౌలు అంటాడు కదా, ప్రతి విధమైన ప్రార్థన చేయొచ్చు అన్నాడు. అందులో ఒక ప్రార్థన కన్నీటి ప్రార్థన ప్రేమ వాళ్ళారా. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుకుందామండి. హన్నా బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపత్యకు యెహోవా అని ప్రారంభించినట్లుగా చూస్తాం. ప్రేమ వాళ్ళారా, హన్నా చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాముఖ్యత కొద్దిసేపు మనం జ్ఞాపకం చేసుకోవాలండి. దేవుని వాక్యంలో చూస్తే ఒకరోజు హన్నా ఏడ్చే అంత తీవ్రత వచ్చింది. ఆమెకు సంతానము లేరనే సంగతి ఆమెకు తెలుసండి. బైబిల్లో ఏమని రాయబడింది అంటే, ఇంకొక భార్య పెనిన్నాకు పిల్లలు ఉన్నారు, ఒకరు కాదు. పిల్లలు అంటే ఒకటి కంటే ఎక్కువే అండి. సో అంతమంది పిల్లలు పెనిన్నాకు పుడుతుంటే, ఒకవేళ పెనిన్నాకు మొదట కుమారుడు పుట్టాడు అనుకుందాం, హన్నా నాకు కూడా పుడతాడులే అనుకుని ఉంటుంది. పెనిన్నాకు ఇంకొక కుమారుడు పుట్టాడు అనుకుందాం, ఓకే కొంచెం లేట్ అయినా నాకు కలుగుతుంది అనుకుని ఉంటుంది. ప్రియుల వాళ్ళారా, ఒక టైం వచ్చిందండి ఆమె జీవితంలో, ఆ యొక్క సమస్య యొక్క తీవ్రత ఆమెను తాకడం ప్రారంభించింది. ప్రేమ వాళ్ళారా, అంతవరకు సమస్యను ఈజీగా తీసుకున్నటువంటి హన్నా ఇప్పుడు ఏం చేస్తుంది, బైబిల్లో వ్రాయబడింది బహుదుఃఖాక్రాంతురాలైనట్లుగా వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందండి, బహుదుఃఖాక్రాంతురాలైనట్లుగా వ్రాయబడింది. ఆమె సైన్యములకు అధిపతిగా యెహోవా సన్నిధానంలోనికి వచ్చింది. ఆమె కన్నీరు కార్చొచ్చు. ప్రేమ వాళ్ళారా, ఏమని వ్రాయబడింది, కన్నీరు కార్చొచ్చు యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తా ఉంది. ప్రేమ వాళ్ళారా, కన్నీరు కార్చొచ్చు. ఎప్పుడైనా దేవుని బిడ్డలు కన్నీరు కారుస్తే దేవుడు కదలిపోతాడండి. ద పవర్ ఇన్ షెడ్డింగ్ టీయర్స్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. బైబిల్లో చూస్తే అసలు ముందు జీవితం ఏంటి, మొదటి సమూయేలు 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చదువుకుందాం. ఏటేటా ఆ రీతిగా చేస్తున్నాడు అనేటువంటి మాట దేవుని వాక్యంలో రాయబడింది. అంటే ఏటేటా వీళ్ళు షిలోహు మందిరానికి వెళ్తారండి. ఏటేటా ఎందుకు వెళ్తారంటే, దేవుని ధర్మశాస్త్రంలో రాయబడింది దేవుని పిల్లలు రెగ్యులర్ గా వెళ్ళాలని, ఏటేటా వెళ్ళాలని. కాబట్టి ధర్మశాస్త్రాన్ని పాటిస్తారు వీళ్ళు. ఈ యొక్క హన్నా, పెనిన్నా, ఎల్కానా అయితే పాటించేటువంటి వారే కానీ ఏంటి, ధర్మశాస్త్రాన్ని ఆచరించేటువంటి వారే కానీ ఆ యొక్క ధర్మశాస్త్రంలో స్పిరిట్ తీసుకున్నటువంటి వాళ్ళు కాదు ప్రేమ వాళ్ళారా. ఎందుకంటే ఏటేటా వెళ్ళేటువంటి అలవాటు. అనేక సందర్భాల్లో దేవుని బిడ్డలు ఏ విధంగా ఉంటారు అంటే, దేవుని దగ్గరికి వెళ్ళాము వచ్చాము లాగా ఉంటారు. మందిరానికి మేము వెళ్ళాం, మళ్ళీ వచ్చేసాం. ఎందుకు వెళ్ళాము, ఆదివారం కాబట్టి వెళ్ళాము. ఎందుకు వెళ్తుంటున్నారు, పండగ క్రిస్మస్ కాబట్టి వెళ్తుంటున్నాం. అయితే ప్రేమ వాళ్ళారా, ఎప్పుడు నీవు దేవుని దగ్గరికి వెళ్ళినా ప్రేమ వాళ్ళారా, ఏదో సంథింగ్ ఆయన దగ్గర నువ్వు తీసుకోవాలండి, ఏదో సంథింగ్. ఎందుకంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఎవరుంటారండి, అక్కడ దేవుడు ఉంటాడు. ప్రేమ వాళ్ళారా, దేవుని సన్నిధానానికి నువ్వు వెళుతుంటున్నావు అంటే నువ్వు సిద్ధపడి వెళ్ళాలండి. ఎందుకంటే సర్వోన్నతులు ఎదుర్కొన్న దానికి నువ్వు వెళ్తావు. మామూలుగా ఏం చేస్తారంటే, ఆదివారం అందరూ కొంచెం నిదానంగా లేస్తారు. ఎందుకు చెప్పంటారా, డ్యూటీస్ ఉండవు ఆ రోజు, సెలవు రోజు. కాబట్టి చాలా లేటుగా లేచి కొంచెం లేటుగా టిఫిన్ చేసి ఆ పిదప మందిరానికి తీరిగ్గా వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అయితే బైబిల్ ఏమని చెప్తుంది తెలిసిన, దేవుని మందిరానికి నువ్వు వెళ్ళినప్పుడు మొదట జాగ్రత్త అంటాడు దేవుడు. మొదట జాగ్రత్త. రెండవదిగా నువ్వు వెళుతూ బైబిల్లో రాయబడింది స్తుతిస్తూ వెళ్ళాలి. కీర్తనల గ్రంథంలో రాయబడింది కదా, రండి యెహోవాను గురించి ఉత్సాహగానం చేయదము, ఎందుకంట ఆయన సముద్రమును కలగజేసిన వాడు, ప్రేమ వాళ్ళ జలచరములను కలగజేసినటువంటి వాడు. కాబట్టి మందిరములోనికి మనం వెళుతుంటున్నామంటే స్తుతిస్తూ వెళ్ళేటువంటి వారంగా ఉండాలి. దేవుని కృప వల్ల కడపలో మా చర్చ్, దేవుడు చాలా పెద్ద చర్చ్ అండి అది. అయితే ఆ చర్చిలోనికి నేను వాక్యం చెప్పేదానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఒంటరిగా వెళ్తాను నేను. అంటే అంత పెద్ద చర్చిలో ఎప్పుడు నా ప్రక్కలో ఎవరు ఉండరు. ఎందుకు చెప్పంటారా, తల వంచుకొని స్తుతిస్తూ మందిరంలోనికి వెళ్తాను. బైబిల్లో రాయబడింది కదా, స్తుతిస్తూ దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళాలి. రెండవదిగా అక్కడికి వెళ్ళిన తర్వాత బైబిల్లో కీర్తన 84లో రాయబడి ఉంటుంది. అదేవిధంగా మరొక కీర్తనలో రాయబడి ఉంటుంది, దేవుని ధర్మశాస్త్రాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళుతాయి. అక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తాను, నా రక్షణను బట్టి స్తోత్రం తెలుపుతాను. అక్కడికి వెళ్ళి దేవుని మాటలను బట్టి స్తోత్రం చెల్లిస్తాను. ఎంత ప్రిపేర్ అవుతారంటే ప్రేమ వాళ్ళ, ఆదివారం నేను ఆ దేవుని మందిరానికి వెళ్ళేదానికి. ఎందుకంటే గొప్ప దేవుని దగ్గరికి నేను వెళ్తా ఉంటున్నా. మిగిలిన రోజుల కంటే ఆదివారం ముందు లేయాలి,
మిగిలిన రోజుల కంటే ప్రియమైన వాళ్ళ ఆదివారం ఎక్కువ సిద్ధపడాలి. ప్రియమైన వాళ్ళారా, మిగిలిన రోజుల కంటే ఆదివారానికి ఎక్కువ తాపత్రయపడాలి. అయితే అనేక సందర్భాల్లో ఏటేట వెళ్ళేటువంటి ఎల్కారాలాగా మనం ఉంటామండి. ఏటేట వెళ్ళే ఎల్కారాలాగా ఉంటాం. అందుకే మెల్లగా సమస్య ప్రారంభమవుతుంది, ఆ సమస్య పెరుగుతుంది, ఆ సమస్య ముదురుతుంది, చివరికి ఆ సమస్య ఏడుపు తెస్తుందండి. ఆ సమస్య మనం నలిగేట్టుగా చేయడం ప్రారంభిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, ఇశ్రాయేలు దేశంలో దేవుడు వారికి సంతానాన్ని ఆశీర్వాదంగా చెప్పాడు. దేవుడు ఏమన్నాడు? ఇదిగో ఇసుక రేణువుల్లాగా, ఆకాశపు నక్షత్రాల్లాగా అన్నాడు. కాబట్టి ఒకరికైతే 30 మంది పిల్లలు, ఒకరికైతే 70 మంది పిల్లలు బైబిల్లో ఆ రోజుల్లో. అయితే ఈ హన్నాకు ఒకరు కూడా లేరండి. ఇక చూడండి ఎంత డిస్కరేజ్మెంటో ప్రియమైన వాళ్ళారా, ఇక చూడండి ఎంత నిరుత్సాహమో, వర్ణించలేనంత నిరుత్సాహం ప్రియమైన వాళ్ళారా. అటువంటి టైంలో ఆమె జీవితంలో ఒక సొల్యూషన్ ఏంటంటే, భర్త చెప్తున్నాడు నేనున్నాను కదా అంటున్నాడు. అయితే ఈ లోకపు ఆదరణ తనకు సరిపోదు, ఆమెకు అవసరమైతే పరలోక ఆదరణ. ఆ ఆదరణ ఒక్క దేవుడే ఇవ్వగలడండి. ఆ యొక్క ఎల్కానా అంటాడు కదా, అమ్మ ఇదిగో నీకు ఈ యొక్క పెనిమిటి ఎంత గొప్పవాడు, 7 మంది కుమారుల కంటే నేను గొప్ప కాదా అంటాడు. అయితే ఆమె కావలసింది పెనిమిటి ప్రేమ మాత్రమే కాదు, కొద్ది రోజులు పెనిమిటి నీడ కింద, ప్రేమ అనే నీడ కింద ఉండింది. తర్వాత ఆమెకు అర్థమైందండి ఏంటంటే, దేవుడు ఆమెకు సంకల్పించిన ఆశీర్వాదం ముఖ్యం ప్రియమైన వాళ్ళారా. కనుక ఆమెలో ఒక మంట, ఒక నలగడం ప్రారంభమైంది. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షించును. ఆమేన్. విరిగిన హృదయం గల వారికి, ఆమె హృదయం విరిగిపోతా ఉంది. ఎందుకంటే పెనిన్నాకు పిల్లలు కలుగుతుంటున్నారు, 1, 2, 3 మనకు తెలియదండి నంబర్. అయితే దినాలు గడుస్తుండగా హన్నా ఏమైతుంది, నలిగిపోతా ఉంది. బైబిల్ ఒక సంగతి చెప్తుందండి, నలిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, విరిగినటువంటి మనసు గల వారిని ఎప్పుడు కూడా దేవుడు సమీపంగా ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, కనుక మన జీవితంలో దేవుడు ఒక సమస్యను అనుమతిస్తాడండి. దేవుని పర్మిషన్ లేకుండా నీ జీవితంలో ఏ ఒక్కటి జరిగేదానికి లేదు. ప్రియమైన వాళ్ళారా, నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, ఆ యొక్క సేన 2000 దయ్యాలు ప్రభు దగ్గర ఒక మాట అడుగుతాయి, ప్రభువా మీరు సెలవిస్తే మేము పందులేకి వెళ్తామన్నారు. అంటే ఆ దయ్యానికి పందిలేకి వెళ్ళేదానికి కూడా పర్మిషన్ లేదండి. చప్పట్లు కొడతారు అందరూ. పందిలేకి వెళ్ళాలంటే కూడా దానికి పర్మిషన్ కావాలి. ఈ రోజు దేవుని బిడ్డలు దయ్యములకు భయపడుతుంటున్నారండి, సాతాను శక్తులకు, మాంత్రిక శక్తులకు భయపడుతుంటున్నారు. అయితే బైబిల్ చూసినట్లయితే మన దేవుడు ఎవరంటే, ఆయన సమస్తాన్ని కంట్రోల్ చేసే దేవుడు అండి. ఆకాశమును, నక్షత్రములను, ఖగోళ రాశులను, పాలపుంతలను ప్రమిళ వల్ల కంట్రోల్ చేసేటువంటి దేవుడు. అందుకే 2000 దయ్యములు ఒక్కసారి ప్రభు దగ్గర చెప్పిన మాట, లార్డ్ kindly permit us that we may enter into the swine. ఆ యొక్క పందుల్లోనికి మేము వెళ్ళినట్లుగా ప్రియమైన వాళ్ళారా, కనుక నీ జీవితంలో ఏదో తగులుకున్నట్టుగా ఒక సమస్య వచ్చింది కాదండి. అయితే దేవుని యొక్క సెలవు అనేటువంటిది ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అందుకే బైబిల్లో సాతాను అంటాడు కదా, ఇదిగో దేవా యోబు యొక్క సమస్తమునకు నువ్వు కంచె వేసి ఉన్నావు అంటే, వాడు ఏం చూస్తున్నాడు సాతాను? దేవుని బిడ్డల చుట్టూ ఉండే కంచె, ప్రాణములకు కంచె, ఇంటికి కంచె, కుటుంబానికి కంచె, ఆస్తికి కంచె ప్రియమైన వాళ్ళారా. అండ్ Satan is all the time disturbed because of that fence. ఆ యొక్క కంచెను చూసి వాడు భయపడుతుంటున్నాడు. అయితే ఒక జీవితంలో దేవుడు ఎందుకు సమస్య అనుమతిస్తాడు చెప్పమంటారా? నీ జీవితంలో దేవుణ్ణి సమీపించేదానికి. ఎందుకంటే దేవుని సమీపించేదానికి బైబిల్లో గమనించినట్లయితే విరిగిన హృదయం, నలిగిన మనస్సు దేవునికి ఇష్టమైనటువంటి బలులు అండి. అందుకే దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప దుఃఖాన్ని తీసుకొని వస్తాడు. ఆ గొప్ప దుఃఖము తరువాత బైబిల్లో వ్రాయబడింది కదా, సాయంకాలము ఏడ్పు వచ్చినను, అది రాత్రి ఉండినాను, ఉదయం సంతోషము కలుగుతుంది. చప్పట్లు కొడతారు అందరూ. సాయంకాలమున ఏడుపు వస్తుంది, ఆ ఏడుపు రాత్రి ఉంటుంది, అయితే ఉదయమున ఏం కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. నీ జీవితంలో ఒక దుఃఖం, లేకపోతే ఒక వేదన, లేకపోతే ఒక కష్టం ఎక్కువ కాలం ఉండేది కాదండి. ఈరోజు మధ్యాహ్నం ఒక పర్సన్ నా దగ్గరికి ప్రార్థనకు వచ్చారు. దేవుడు అద్భుతం చేశాడండి 2 రోజుల క్రిందట. ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నేను ఒక మాట అన్నాను, ఈ లోకములో ఉన్న సమస్యలన్నీ పాసింగ్ క్లౌడ్స్ అండి, అంటే దాటిపోయేటువంటి మేఘాలు ప్రేమైన వాళ్ళారా. ఏది శాశ్వతమైంది కాదండి, దేవుడు ఒక్కడే శాశ్వతమైన వాడు ప్రేమైన వాళ్ళారా. దేవుడు ఒక్కడే శాశ్వతమైనటువంటి వాడు. అందుకు దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఈ యొక్క హన్నాలో వేదన పెరిగి 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 పెగలడం ప్రారంభించిందండి. బైబిల్ చెప్తుంది కదా, యోబు గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చూస్తాం. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను.
నా చేరువన పోచున్నాడు గాని ఆయన నాకు కనబడడు. ఇప్పుడు యోబు ఒక మాట చెప్తున్నాడు, ఇదిగో ఆయన నా సమీపమున పోచుంటున్నాడు. ఎక్కడున్నాడట? దేవుడు సమీపమున ఉన్నాడట. ఎవరికి? అత్యంత బాధలు, అత్యంత మూలుగులలో, అత్యంత వేదనలో ఉండేటువంటి వ్యక్తికి దేవుడు ఎక్కడ ఉంటాడట? చాలా దగ్గరగా ఉంటాడు. ప్రేమైన వాళ్ళ, ఎక్కడ ఉంటాడంటే దేవుడు చాలా దగ్గరగా ఉంటాడు. అయితే ట్రాజెడీ ఏంటంటే, ఎక్కువ దుఃఖంలో ఉండేవారు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటారు. ఉన్నాడా లేదా? లేకపోతే దేవుడు అనేటువంటి ఒక వ్యక్తి ఒక మిథ్యన, ఒక భ్రమణ. ఆయన ఉంటే నాకు ఈ కష్టాలు ఎందుకు? రకరకాలుగా నోరు పారేసుకుంటాం యోబు గ్రంథంలో ఉన్నట్టుగా. అయితే బైబిల్లో చూస్తే దేవుడు సమీపముగా ఉంటున్నాడు అనేటువంటి మాట. ప్రియమైన వాళ్ళ, ఎప్పుడైతే నువ్వు కష్టములలో లేకపోతే వేదనలో దుఃఖములో ఉంటావో దేవుడు ఎక్కడ ఉంటాడండి? జస్ట్ నీ దగ్గరికి వచ్చేస్తాడు, వచ్చి నీ ప్రక్కలో ఆయన ఉండడం ప్రారంభిస్తాడు. ప్రియమైన వాళ్ళ, అలాగే కష్టములలో ఉండేటువంటి వ్యక్తి కూడా ఏం చేస్తారంటే, ఇఫ్ దే ఆర్ ప్రాపర్లీ లెడ్ బై ద లార్డ్, వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడం ప్రారంభిస్తారు. గత 3 రోజులలో ఒక వ్యక్తి వచ్చి సాక్ష్యం చెప్పాడు, మీరు చూసింటారు. ఆ యొక్క యవ్వనస్తుడు వచ్చి నిలబడ్డాడు. అతడు పారిపోయాడు, విశాఖపట్నం నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చి ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాడు. ఎందుకు ఆత్మహత్య అంటే, అతని శరీరం పని చేయలేదండి, కాబట్టి కూలి పని చేయడం కూడా కష్టంగా ఉంది. సో ఇక్కడ ప్రార్థనకు వచ్చాడు, ప్రార్థనలో దేవుని శక్తి దిగి వచ్చింది. ప్రియమైన వాళ్ళారా, దేవుడి యొక్క దర్శనం, నా కుమారుడా ఆత్మహత్య చేసుకోవద్దు అని దేవుడు మాట్లాడాడు. అతడు వచ్చి ఇక్కడ నిలబడ్డాడు సాక్ష్యం చెప్పేదానికి. అంతే అండి, అతని తల మీద చేయి పెట్టాను. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇతనికి నడుములో బలహీనత, కాళ్ళలో బలహీనత, ఆ సంగతి నీతో చెప్పలేదు అని. మీరందరూ చూసారు అది. అప్పుడు ఆ సాక్ష్యం టైంలో చెప్పాను, బాబు దేవుడు కనిపించింది చెప్పావు మంచిది, అయితే నీలో ఉన్న ప్రాబ్లం చెప్పలేదని చెప్పి ప్రార్థన చేశాను. దేవుడు నీ దగ్గర ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆత్మహత్య చేసుకుందామని అతడు అనుకుంటే దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆత్మహత్య చేసుకోవద్దని మాట్లాడ్డావు అంటే అర్థం ఏంటి? పగిలిన హృదయాల దగ్గర దేవుడు ఉంటాడండి, విరిగిన హృదయాల దగ్గర దేవుడు ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యాలు చూస్తే సమూయేలు 1 గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చూస్తాం. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తర్వాత హన్నా లేచి అన్నపానములు తీసుకున్నారు. ఈసారి ఎన్నో విజిట్ మనకు తెలియదు. షిలోహు ప్రార్థన మందిరంలో 7వసారి అనుకుందాం. అయితే ఇప్పుడంట అన్నపానములు పుచ్చుకున్నారు. ఎవరు? ఎల్కానా, హన్నా, పెనిన్నా పిల్లలు అందరూ భోంచేశారు, తృప్తిగా నీళ్లు తాగారు, చేతులు కడుక్కున్నారు. మెల్లిగా హన్నా లేచిపోతుంది. ఎక్కడికండి? దేవుని మందిరంలోనికి పోతుంది. ప్రియమైన వాళ్ళారా, ఏంటి ప్రార్థన? ఇక్కడ నుంచి నేను మీతో మాట్లాడాలని కోరుతుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, హన్నా లేచి, మిగిలిన వాళ్ళు ఆ యొక్క బలి పశువు మాంసం తింటున్నారు, వేరస్ హన్నా లేచిందండి. ఎందుకు? ఒంటరిగా సైన్యములకు అధిపత్యకు యెహోవాను ఎదుర్కొనేదానికి. ఇంతకాలం ఆమె వెళ్ళింది ఎవ్రీ ఇయర్, అండ్ ఇట్ వాజ్ ద ట్రెడిషనల్ విజిట్. ఎప్పుడు వెళ్ళినా కూడా ఏం చేస్తుంది? జస్ట్ వెళుతుంది అంతే. భర్త వస్తాడు, ఎవరికి ఎక్కువ ఇస్తాడో ఆ యొక్క బలి పశువు మాంసములు, ఒకవేళ పెరిగినాక నాక చూడు నీకు పిల్లలున్నా నన్నే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, ఈ షో ఇచ్చేదానికి వెళ్ళిందండి హన్నా. అయితే ఇప్పుడు ప్రేమైన వాళ్ళారా, పగిలిన హృదయంతో వెళ్ళింది. అది గుర్తు ఏంటంటే ఆమె లేచింది. బైబిల్లో రాయబడింది, హన్నా లేచి దేవుని యొక్క వాక్యాలు చూస్తే దేవుని మందిరంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ప్రియమైన వాళ్ళారా, ప్రార్థనలో ఉండేటువంటి మొదటి స్టెప్ ఏంటి? నీ హృదయము ఆ యొక్క ఆత్మతో నింపబడాలి, హన్నాకు నింపబడినట్లుగా. 2వ స్టెప్ ఏంటి చెప్పంటారా? ఏకాంతంగా ప్రభు దగ్గరికి ఎదుర్కొనే దానికి వెళ్ళండి. ఏకాంతంగా నా యొక్క పరిచర్య అనుభవాలలో ప్రియమైన వాళ్ళారా, అనేక సందర్భాలలో దేవుని నామ మహిమార్థమై ఒంటరిగా ఎక్కడికో వెళ్ళి ప్రార్థించిన అనుభవాలు ఎన్నో ఉన్నాయండి. పరిచర్య ప్రారంభంలో మీకు ఏ విధంగా ఇక్కడ కృష్ణా నది ఉందో, కడపలో పెన్నా నది అనేది ఉందండి. ఆ యొక్క పెన్నా నది ఇక్కడ ఉంటే కృష్ణా నది లాగా పెరెన్నియల్ రివర్ కాదు ప్రియమైన వాళ్ళారా, అప్పుడప్పుడు దానికి నీళ్ళు వస్తాయి అంతే. ఆ అనేక సందర్భాల్లో ఆ యొక్క పెన్నా నది బ్రిడ్జి కిందికి నేను వెళ్ళి ఏకాంతంగా ఎవ్వరు లేని టైంలో, ఎవరు లేని చోట ప్రభు దగ్గర మొరపెట్టిన అనుభవాలు ఉన్నాయండి. ప్రభు దగ్గర మొరపెట్టిన అనుభవాలు. ఎందుకంటే నీ దేవుణ్ణి ఎదుర్కొనేదానికి, నీ దేవుణ్ణి సమీపించేదానికి నువ్వు ఏకాంతంగా వెళ్ళేటువంటి వ్యక్తివై ఉండాలి. ఒకసారి కర్నూలు జిల్లాలో ఒక గ్రామం, ఆ గ్రామంలో కరువు ఎక్కువైపోయిందండి. కర్నూలు, కడప, అనంతపురం చాలా కరువు సీమలు ప్రేమిన వాళ్ళారా. సో అక్కడ ఎంత కరువు అయిందంటే ఆ యొక్క గ్రామంలో ఉండే పెద్ద చర్చ్ లో ఉండే వెండి సిలువ ఎత్తుకొని పురుషులు వెళ్ళిపోయి తాగారండి. ఆ గ్రామంలో ఉండే స్త్రీలు వ్యభిచారులు ప్రేమిన వాళ్ళారా. పురుషులు దొంగలు, స్త్రీలు వ్యభిచారులు అండి. ఆ విలేజ్ లో మా సిస్టర్ పని చేస్తా ఉండినారు.
నన్ను రమ్మన్నారు. సరే వెళ్ళాను ప్రియమైన వాళ్ళారా. ఎక్కడ చూసినా శ్మశాన వాతావరణం అండి. తినేదానికి తిండి లేదు. 3 సంవత్సరాలు వర్షాలు లేవు ప్రియమైన వాళ్ళారా. చూశాను, మరి గ్రామం కదండి, ప్రార్థనకి వీలు ఉండదు. సో సాయంకాలం 4 గంటలకి నేనేం చేశానంటే గ్రామం నుంచి నడుచుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయాను. చాలా దూరం, కొన్ని మైళ్ళు నడుచుకుంటూ పొలాల్లోకి వెళ్ళిపోయాను. ఎందుకన్ని మైళ్ళు వెళ్ళాలంటే పల్లెల్లో ప్రజలు తిరుగుతుంటారు కదా, మనకు ప్రార్థన చేసుకోవడం కష్టం. సో ఎక్కడైతే ప్రజల సందడి ఉండదో అక్కడికి వెళ్ళి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు దగ్గర కింద కూర్చొని దేవుడి దగ్గర మొరపెట్టడం ప్రారంభించాను. ఏంటి ఆ ప్రార్థన? సైన్యములకు అధిపతి అయిన యెహోవా, ఈ గ్రామాన్ని రక్షించవా. స్త్రీలు వ్యభిచారులు, పురుషులు దొంగలు, అదే గ్రామం యొక్క సాక్ష్యం. సంవత్సరాల తరబడి వర్షాలు లేవు ప్రభువా, ఇక పంటలు లేవు, అప్పైనా చేయాలి, దొంగతనమైనా చేయాలి. ప్రార్థన చేస్తున్నాను. ప్రియమైన వారు 5, 6 ఆ టైంలో దేవుడు ఒక దర్శనం ఇచ్చాడండి. ఏంటి ఆ దర్శనం అంటే ఒక గర్జించే సింహం. ప్రియమైన వాళ్ళారా, అది గర్జించే సింహం నా మీదకి ఎగిరి వచ్చి పడతా ఉందండి. నేను చూస్తాను, ఏంటి ప్రార్థన చేస్తుంటే సింహం ఈ విధంగా దర్శనంలో వస్తుంది అని చెప్పి అనుకొని అలా కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు తెరిచి చూస్తే నా ఎదుట మనుషులంతా నిలబడుకొని ఉన్నారు. ఆ పల్లెటూరు మనుషులు. నేను షాక్ తిన్నా. మనుషులు లేని చోటికి నేను వస్తే మనుషులు ఇక్కడికి వచ్చారే. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు అడిగారు, ఎవరయ్యా మీరు అన్నారు. నేను అన్నాను, అయ్యా నేను కడప నుంచి వచ్చాను. ఏం చేస్తారు మీరు? నేను ఒక దైవ సేవకుణ్ణి, ఒక పాస్టర్ గారిని. అవునా, ఇక్కడెందుకున్నారు? ప్రార్థన చేసుకుంటున్నాను. నా వైపు చూసి అన్నారు, మొదటిసారి వచ్చారా అన్నారు. అవునండి అన్నాను. ఇంతకు మునుపు వచ్చింటే మీరు ఇక్కడికి వచ్చేవారు కాదు. ఈ చోట మీరు కూర్చున్న చోట చాలా ప్రమాదకరం. ఎందరో చనిపోయారు, ఎందరో ఉరి వేసుకున్నారు. ఆ చోటికి వస్తే ఎందుకు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. మీకు తెలియదు పాపం, అమాయకులు కాబట్టి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. ఇక్కడికి వచ్చి రక్తము కక్కి చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి మీరు లేచి వెళ్తారా ఇక్కడ నుంచి, మీతో మేము వస్తామన్నారు. నేను అన్నాను, అయ్యా మీరు వెళ్ళండి పల్లెలోనికి, కొంచెం నిదానంగా వస్తాను. వాళ్ళు అన్నారు, పొద్దుగుంకే టైం, ఒంటరిగా ఈ చీకటి దగ్గర మీరు ఉండేదానికి వీలు కాదు. నేను అన్నాను, నా దేవుడు నాతో ఉంటున్నాడు, దయచేసి మీరు వెళ్ళండి అని బతిమాలాను. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎవరో పిచ్చివాడు అనుకున్నారు. తర్వాత పల్లెలోనికి వచ్చానండి. వాక్యం చెప్పి పాప క్షమాపణ ప్రార్థన ఆ గ్రామస్తులతో చేయించడం ప్రారంభించారు. పసి బిడ్డల్లాగా ఏడ్చారండి గ్రామం అంతా. వారు ఆ విధంగా ఏడుస్తుండగా, హన్నాలాగా ఏడుస్తుండగా పెద్ద గాలి, ఉరుములు మెరుపులు ప్రియమైన వాళ్ళ ప్రారంభమయ్యాయి. జస్ట్ ఒక 10 నిమిషాల్లో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ గాలి, ఎక్కడి నుంచి వచ్చిందో ఆ మెరుపులు ఉరుములు ప్రియమైన వాళ్ళారా, విస్తారమైన వర్షం. పరిగెత్తారండి అందరు. చివరికి నేను పరిగెత్తాను. వాళ్ళు చెప్పిన మాట, గత 3 సంవత్సరాల్లో ఎప్పుడు కురియని వర్షం కురిసింది, కరువు తొలగిపోయింది. కారణం లేచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థించడం, లేచి ఒంటరిగా వెళ్ళి ప్రార్థన చేయడం. ఒకరోజు యాకోబు ఏం చేస్తాడు, యబ్బోకు రేవు దగ్గరికి వస్తాడు. రాగానే తన యొక్క భార్యలు 2 + 2 9 ప్రవీణ వాళ్ళ 12 మంది పిల్లలు, తర్వాత మనవళ్ళు మొత్తం ఒకవేళ ఉంటే ప్రవీణ వాళ్ళ తనకి దాసులు, దాసీలు, గొర్రెలు ఎవరిది రేవు దాటి పంపించాడు. ఇతడు మాత్రం ఇక్కడ నిలబడుకుంటున్నాడు. ఎందుకంటే తెల్లవారే వరకు నా దేవునితో నేను పోరాడాలి. ఏంటి కొన్ని సందర్భాలు ఏ విధంగా ఉంటాయంటే, ప్రవీణ వాళ్ళ నీవు ఒంటరిగా హన్నా లేచి యెహోవా మందిరంలోకి వెళ్ళినట్లుగా వ్రాయబడింది. నీ జీవితంలో తెలుసుకోవాలి, ఆయా సమయాలలో లేచి ఒంటరిగా నీ కుటుంబానికి దూరమై ప్రవీణ వాళ్ళారా, లేదా కొన్ని సందర్భాల్లో ఒక లాడ్జ్, ఒకవేళ దేవుడు మీకు కృప ఇస్తే ఒక లాడ్జ్ బుక్ చేసుకొని ఒక రోజంతా ఇంటిలో ప్రార్థన చేసుకునే దానికి వీలుండదా? ఒక రోజంతా ప్రభు దగ్గర మొరపెట్టేటువంటి వారుగా ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసే ఆత్మ ఉంటుందో అక్కడ ఆశీర్వాదం ఉంటుందండి. ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేసేటువంటి యొక్క అభిషేకం ఉంటుందో అక్కడ దేవుని యొక్క దీవెన ఉంటుంది. ప్రవీణ వాళ్ళారా, కొన్ని సంవత్సరాల కిందట 2012వ సంవత్సరంలో సౌత్ కొరియా దేశానికి నేను వెళ్ళాను. దేవుని నామహిమార్థమై సౌత్ కొరియాకి వెళ్ళినప్పుడు పాల్ యాంగిచో గారి చర్చిలో గ్రీటింగ్స్ చెప్పే భాగ్యం దేవుడు నాకు ఇచ్చారండి. అందుకు దేవునికి నేను వందన తెలియజేస్తున్నాను. అంత పెద్ద చర్చిలో దాదాపు ఒక 15 నిమిషాలు మాట్లాడాను ప్రియమైన వాళ్ళారా. సరే అండి, తర్వాత ఒక 12 రోజులు నేను ఆ యొక్క సౌత్ కొరియా దేశంలో ఉండినా ఆయా సంఘాల్లో దేవుని వాక్యం చెప్పాను. ఆ పిదపై ఏం జరిగిందంటే, నేను ఇక్కడ ఉండేటువంటి యవ్వనస్తులను అడిగాను, బాబు ఒక ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, ఎందుకు సౌత్ కొరియా ఇంత రిచ్ కంట్రీ, ఇంత ధనిక దేశం, ఈ ఐశ్వర్యం, ఈ సంపద, ఈ వెల్త్ ఇవి సౌత్ కొరియాకి ఎట్లా వచ్చింది నాకు చెప్తారా అని అడిగాను. ఇదిగో నెక్స్ట్ జనరేషన్ ఈ విధంగా ఉంది, ఆశీర్వాదం, ఐశ్వర్యం, విస్తారమైనటువంటి సంపద.
నేను అడిగాను, ఏంటంటే సువార్తకు దానికి ఏం సంబంధం ఉంది అన్నారు. అప్పుడు ఒక మాట అన్నారండి వాళ్ళు, ఏంటంటే యేసు ప్రభు సువార్త సౌత్ కొరియా దేశంలోనికి వచ్చిన రోజే ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ కూడా మా దేశంలోనికి వచ్చేసాడు అన్నారు. ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మ కూడా సౌత్ కొరియా దేశంలోనికి వచ్చేసింది. అప్పటి నుంచి సౌత్ కొరియాలో ఉండేటువంటి దేవుని బిడ్డలు ఆ దేశము కొరకు మొరపెట్టేవారుగా ఉన్నారు. అప్పటి నుండి సౌత్ కొరియాలో ఉండేటువంటి వారు 3 నెలలకు ఒక రోజైనా సెలవు పెడతారండి. అంటే దేవుని కొరకు సెలవు ప్రార్థన చేస్తారండి. ఉద్యోగస్తులు ఏం చేస్తారు, మామూలుగా ఎప్పుడైనా ఒళ్ళు బాగలేకపోతే సెలవు పెడతారు, లేకపోతే పెళ్ళి అంటే సెలవు పెడతారు, ఏదైనా ఇంపార్టెంట్ పని అంటే సెలవు పెడతారు. అయితే ఆ దేశంలో దేవుని బిడ్డలు 3 నెలలకు ఒక రోజైనా, కొంతమంది 3 నెలలకు 3 రోజులు కేవలము ప్రార్థన కొరకు సెలవు పెడతారు. ప్రియమైన వాళ్ళు కేవలము ప్రార్థన కొరకు సెలవు పెట్టి ఆ దేశంలో ప్రేయర్ మౌంట్స్ అనేవి ఉన్నాయి. ప్రేయర్ మౌంట్స్ అంటే ఆ పేరు ఎట్లా పెడతారు, అది కొండ ఏమి కాదండి. అయితే కొంచెం దూరం అడవిలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఏకాంతంగా దేవుని బిడ్డలు ప్రార్థన చేస్తుంటారు. వాళ్ళు చెప్పారు, ఆ కారణం చేత ఒకనాటి పేద దేశం ఈరోజు ధనిక దేశం, ఆ కారణం చేత ఒకప్పుడు తిండి లేని దేశం ఈరోజు బాగా మేము తింటున్నాం, ఆ కారణం చేత ఈరోజు సౌత్ కొరియా ప్రపంచానికే ఒక సవాల్ అయిపోయింది. మన చేతుల్లో ఉండేటువంటి శాంసంగ్ ఆ యొక్క ఫోన్స్ ప్రమిళ వల్ల ఆ యొక్క సౌత్ కొరియా దేశంలో తయారవుతుంటున్నాయి. ఈరోజు అమెరికాలో ఉండేటువంటి యాపిల్ కంపెనీకి సౌత్ కొరియాలో ఉండే శాంసంగ్ సవాలుగా మారింది. ఇంత పెద్ద సవాలు ఎట్లా విసురుతుంది అంటే ఒక్క మాట చెప్తారు, మా మీదికి వచ్చిన ప్రార్థన చేసేటువంటి ఆత్మ అన్నారు. ఆ ప్రార్థన చేసే ఆత్మ ద్వారా పేదరికం బదులు ఐశ్వర్యం, దరిద్రతకు బదులుగా ధనికులుగా మారడం, తిండి లేని వారు తిండి కలిగిన వారుగా మారడం, అది మా జీవితం అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నారంటే మన జీవితంలో కూడా ప్రార్థన విజ్ఞాపనములు చేసేటువంటి ఆత్మ మన మీదకి రావాలండి. ఈరోజు ఆ ప్రార్థన నేను చేయబోతుంటున్నారు. దేవుడు నాకు స్పెసిఫిక్గా చెప్పాడు. స్పెసిఫిక్గా ప్రియమైన వాళ్ళారా, ఆ రోజు చెప్పింది నాకు జ్ఞాపకం ఉందండి. నా దేవుడు నా దగ్గరికి వచ్చి నా చెవి దగ్గర నిలబడి నా ప్రభు చెప్పినటువంటి ఆ స్వరం ఇప్పటికీ, ఆ గుసగుస శబ్దం ఇప్పటికీ జ్ఞాపకం ఉంది. ప్రవీణ వాళ్ళారా, ఈ రోజుల్లో కృపా మినిస్ట్రీస్ అనేటువంటి మా పరిచర్య ప్రవీణ వాళ్ళ ఒక బ్యాక్వర్డ్ రీజన్ అండి. రాయలసీమలో కడప ప్రాంతం, నిరుపేదలు, అక్కడ పంటలు ఉండవు, నీళ్లు ఉండవు. ప్రవీణ వాళ్ళారా, అంటే ఎప్పుడు ఐశ్వర్యంగా ఉంటుందా ప్రాంతం, సంఘము కూడా రిచ్గా ఉంటుందండి. ఎందుకంటే దేవునికి ఎక్కువగా ఇస్తారు కదా కానుకలు. అయితే మా ప్రాంతం వెనకబడిన ప్రాంతం. అయితే కేవలము మా దేవుని పాదాలు పట్టుకొని ఉంటాము కాబట్టి ఒకే ఒక కారణం అండి, ఆయన దీవిస్తూ ఉంటున్నాడు ఈ పరిచర్యను. ఆయన ఈ పరిచర్య నిజంగా కరుణిస్తూ ఉంటున్నాడు. బైబిల్లో గమనిస్తే ఈమె హన్న లేచి అనేటువంటి మాట, లేచి యెహోవా మందిరంలోనికి వెళ్ళిందండి, షిలోహు ప్రార్థన మందిరంలోనికి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా దేవుని నామహిమార్థమై అప్పుడప్పుడు నెలకు ఒక రోజా, 2 నెలలకు ఒక రోజా లేచి యాకోబు తన భార్యలకు దూరమైనట్టుగా, ప్రవీణ వాళ్ళారా హన్న తన భర్తకు దూరమైనట్టుగా వాళ్ళేమో భోంచేస్తుంటున్నారు, లేచి దేవుని మందిరంలోనికి వచ్చిందండి. అలాగే నీ జీవితంలో దేవుని దగ్గర ఏకాంతంగా గడిపేటువంటి అనుభవాలు ఉండాలండి. బైబిల్లో చూస్తే ఆమె కన్నీరు గారుస్తా ఉంది. కీర్తనల గ్రంథం 145వ కీర్తన 18వ వచనం దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో చూద్దామండి. కీర్తన 145:18. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి అందరికీ అని మళ్ళీ దేవుని వాక్యం చెప్తుంది. మొర్రపెట్టడం అంటే పాలు కాంచుతూ లేకపోతే చపాతీలు చేస్తూ కాదు ప్రియమైన వాళ్ళారా, నిజముగా మొర్రపెట్టువారు. ప్రార్థన చేసేవారు 2 రకాలండి. ప్రార్థించేవారు కొందరు, నిజముగా ప్రార్థించేవారు కొందరు. నీవు నిజముగా ప్రార్థన చేస్తే నిజముగా జవాబు వస్తుంది ప్రియమైన వాళ్ళారా. నిజముగా ప్రార్థన చేస్తే నిజముగా జవాబు వస్తుంది. ఎప్పుడు పగిలిన హృదయంతో ప్రభు దగ్గర వేడుకుంటావో, విరిగిన మనసుతో ప్రభు దగ్గర బతిమాలుకుంటావో, మన దేవుడు ఎవరంటే ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు అండి. ప్రార్థనలు ఆలకించేటువంటి దేవుడు. హల్లెలూయా. ఈ హన్న ఏం చేసింది, దేవుని మందిరంలోనికి ఇప్పుడు నిజంగా వెళ్ళిందండి. ఇంతవరకు వెళ్ళింది ట్రెడిషనల్, ఇంతవరకు వెళ్ళింది ఆచారప్రదం, ఇంతవరకు వెళ్ళింది రొటీన్. అయితే ఇప్పుడు వెళ్ళింది నిజముగా. అనేక సందర్భాల్లో మన ప్రార్థనలు కూడా వ్యర్థమైన ప్రార్థనలుగా ఉంటాయండి. అనేక సందర్భాల్లో ప్రబలైనటువంటి వాళ్ళ మన దేవుని మందిరానికి వెళ్ళడం కూడా అన్ ఇన్ఫ్రక్చువస్ అటెంప్ట్, అంటే ఏది అంటే వ్యర్థమైనటువంటి ఒక కాలంలాగా ఉంటుంది. కానీ అయితే దేవుని దగ్గరికి ఒక వ్యక్తి వెళ్ళడం అంటే అనేక సంగతులు పొందడమే అండి. ప్రభు ఈ సమయంలో మిమ్మల్ని దర్శించబోతుంటున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రము తండ్రి, స్తోత్రము నాయన, స్తోత్రం ప్రభువా, స్తోత్రము తండ్రి, స్తోత్రం ప్రభువా. యేసయ్యా మీకు స్తోత్రం, 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 స్తోత్రం ప్రభువా. అధికారము గల దేవా, రాజులకు రాజా, యుగములు లేనటువంటి రాజా, మా దినములు తరుగుతాయి నాయన, మీ దినములు తరగవు ప్రభువా. ఆకాశ మండలము గుండా వెళ్ళిన గొప్ప ప్రధాన యాజకుడా మీకు వందనాలు, మీకు వందనాలు, మీకు వందనాలు నాయన. జీవాత్మలు పంపుమని అడుగుతుంటున్నాను ప్రభువా. ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మను పంపుమని అడుగుతుంటున్నాను నాయన. అయ్యా, ప్రార్థన విజ్ఞాపనములు చేసే ఆత్మలు నాయన ఒక్కొక్కరి మీదికి పంపుమని అడుగుతున్నాను నాయన. అయ్యా, వారిలో రోదన మొదలు కావాలి నాయన, కన్నీరు మొదలు కావాలి. యెహెజ్కేలు లాగా మూలుగాలి నాయన, ఇర్మియా లాగా కన్నీరు గారవాలి. నా తండ్రి పౌరులాగా ఆ కన్నీరు రాల్చాలి. మా యేసయ్య లాగా హల్లెలూయా కన్నీళ్లతో మహారోధనముతో ప్రార్థించాలి. ఆ విధంగా అనుగ్రహించండి ప్రభువా, ఆ విధంగా అనుగ్రహించండి. ఎవరు పాపములు ఒప్పుకుంటున్నారో వారికి రక్షణ ప్రసాదించండి. ఎవరు పాపములు ఒప్పుకుంటున్నారో వారికి రక్షణ ప్రసాదించండి ప్రభువా. యేసయ్య ఎవరు పాపములను ఒప్పుకుంటున్నారో వారికి రక్షణ ప్రసాదించండి. మీ రక్తముతో కడగండి, వారి పాపముల నుంచి విడిపించండి. మీకు స్తుతులు తెలుపుతూ యేసు నామమందు అడుగుతుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.